ఇక్కడ వచ్చిన తర్వాత లోపాయకారంగా ఒప్పందం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి నాటకం వారి యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ మొన్న 30వ తారీఖున మరొకసారి బయటపడ్డది. వారి హైకోర్టులో దాఖలు చేసినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు దానికి రాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఎవరు దాని నాయకులు ఉన్నారో వారిని కాపాడే ప్రయత్నం మళ్ళీ మహేశ్వర్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా కాలయాపన చేయడానికి టైంపాస్ చేయడానికి పదే పదే ఏదో రకంగా కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించే ప్రయత్నం మళ్ళీ కూడా రేపు 6వ తారీఖున చేయబోతా ఉన్నది. చాలా సీరియస్గా కోర్టు పరిగణించిన ఆగ్రహం వ్యక్తం చేసిన ముట్టకాయలు వేసిన తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ఇదే మొండి వైఖరితో ప్రభుత్వం వివరిస్తోంది. స్పీకర్ గారితో డ్రామాలు ఆడిపిస్తూ ఉన్నది. వీరికి గుణపాఠం తప్పదు. న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో నీతులు చెప్తారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గోతులు తవ్వుతూ ఉన్నది. క్లియర్గా ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ గారు పిటిషన్లు కొట్టేస్తా ఉన్నాడు. ఇప్పటికీ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినాడు. వారందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇలాంటి ఆధారాలు లేవంటారు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి గాంధీ భవన్ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ ఎందుకు గాంధీ భవన్కి వచ్చినాడు, వీరికి టికెట్ ఎట్లు ఇస్తారు, గాంధీ భవన్ నుంచి తరిమి కొట్టే సందర్భం గుర్తులేదా, కనబడతలేదా స్పీకర్ గారికి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బండ కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల్లో ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో గెలిపించడానికి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. అది కనపడతలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. దానం నాగేంద్ర రెడ్డి డైరెక్ట్ అయినా ఎంపీగానే పోటీ చేసినాడు. కడెన్ శ్రీహరి గారి కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ప్రచారం చేసి బాహటంగా పోస్టర్లు వేసుకొని సోషల్ మీడియాలో కూడా ఆయన సొంతంగా ఉన్నటువంటి హ్యాండిల్లో ప్రచారం చేసుకున్నాడు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? అందుకే మీరు ఈ దొంగ నాటకాలు ఆడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అలవాటు కాబట్టి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి మీరు త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం అయినా సరే ఆ నిర్ణయాన్ని కోర్టులో మీకు ఖచ్చితంగా తీసుకువెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేసి సరైనటువంటి న్యాయం కోర్టు నుంచి వస్తుందని నమ్మకం విశ్వాసం మాకున్నది. కాబట్టి దీన్ని టైంపాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఇటు శాసన వ్యవస్థని అటు బీజేపీని ఇద్దరు కూడా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఈరోజు మన మహేశ్వర్ రెడ్డి గారు 30వ తారీఖు రాకుండా టైం తీసుకోవడమే దీనికి ప్రత్యక్షమైనటువంటి ఒక ఆధారం. వారు మొన్న జరిగినటువంటి సింగరేణి యొక్క బొగ్గు కుంభకోణంలో కూడా బీజేపీ పాత్ర క్లియర్ కనపడుతోంది. బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని దండుకుంటా ఉన్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, సాక్షాత్తు వారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఘోరంగా విఫలమైంది, మీ యొక్క ప్రతిపక్ష పాత్ర మీరు పోషించలేకపోతా ఉన్నారు, మీరు కాంగ్రెస్తో కుమ్ముక్కైతున్నారు, ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రధానమంత్రి గారే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు ముట్టకాలేసే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఇంత అంతా కాదు. ఆ ప్రయత్నంలో భాగంగా న్యాయస్థానాలను కూడా మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. 2023 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చింది, అబద్ధాల పునాదులపైన అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు పదే పక్కదో పట్టించే ప్రయత్నం చేసి అబద్ధాలు చెప్పి దేవుళ్ళ మీద తోడు తిని దేవుళ్ళని కూడా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు న్యాయస్థానాలను కూడా మోసం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ తప్పకుండా రేపు ఎల్లుండి సుప్రీంకోర్టులో జరగబోయేటువంటి మరి ఒక కోర్టు కేసులో తప్పకుండా మా వాణి వినిపిస్తాం. ఏ రకంగా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తుందో
తెలియజేస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కళ్ళు తెరిపించే విధంగా న్యాయపరణ చేస్తాం. 10 మంది ఎమ్మెల్యేలు తప్పకుండా ఉప ఎన్నికలు రావడం ఖాయం. కొంచెం ఇటో అటో టైంపాస్ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ డిస్క్వాలిఫై కావడం ఖాయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మాది నెక్స్ట్ హియరింగ్ 19th ఫిబ్రవరి 19th ఇస్తారు. మేము అతి త్వరగా ఎప్పుడంటే అప్పుడు ఏమని చెప్పి డేట్ అడిగినాం. 19th రోజు అంటే సరే వారిపైన గౌరవంతో మరి మేము ఆ యొక్క ప్రొసీజర్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి 19th రోజు ఇచ్చారు మా యొక్క కడియం శ్రీహరి గారి పైన క్రాస్ ఎగ్జామినేషన్.